ఈరోజు ప్రపంచ వెన్నుపోటు దినం అనేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. దీనిలో వేమూరు నియోజకవర్గానికి సంబంధించి 5 మండలాలకు సంబంధించి అందరూ కూడా నాయకులందరూ కూడా వినూత్నంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్క వెన్నుపోటు మోసానికి ఒక్కొక్క శకటాన్ని పెట్టి అన్ని ఉద్యోగులను ఏ రకంగా మోసం చేశారు, అమ్మఒడిని ఏ రకంగా మోసం చేశారు, స్త్రీనిధికి ఏ రకంగా మోసం చేశారు, వెన్నుపోటు అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొని ఈరోజు 10 నుండి నిరసన ర్యాలీ చేస్తూ పోయి ఎంఆర్ఓ కార్యాలయం కొత్తూరులో ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏదైతే చదువు రానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజువల్స్ ద్వారా అర్థమయ్యేటట్లుగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వెన్నుపోటుకు వచ్చారో విజువల్స్ ద్వారా చదువు లేనటువంటి వాళ్ళకు కూడా తెలిసేటట్లుగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటారు. మరి వాళ్ళు దీపావళి చేసుకుంటున్నారు. దీపావళి చేసుకుంటున్నందుకు సంక్షేమ పథకాలను పూర్తిగా తీసేసి పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళగా చేసి మైక్రో ఫైనాన్స్ వాళ్ళకి అందించినందుకు వాడు దీపావళి చేసుకుంటున్నారా? రషీద్ లాంటి వాళ్ళని హత్య చేసినందుకు దీపావళి చేసుకుంటున్నారా? మందు గడప గడపకి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను అందిస్తే గడప గడపకి చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపులు పెట్టి సిట్టింగ్ రూములు పెట్టి వాళ్ళు ఈరోజు దీపావళి చేసుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీద, ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. వెన్నుపోటు ఏ రకంగా పొడిచారో మేము క్లియర్గా విజువల్స్ ద్వారా కూడా చూపిస్తున్నాం. మీకు చేత అయితే, మీకు దమ్ము ఉంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు వీటికి సమాధానం చెప్పి వాళ్ళు దీపావళి చేసుకోవాలని చెప్పేసి చెప్తారు.